డాక్టర్ శ్రీరాములు గారి ఇల్లు ఇదేనండి. మీకు మా స్వాగతం, సుస్వాగతం. ఏమిటి మాస్టారు, ఇవాళ మీ మొహంలో నవ్వు ఆఫీసులో మర్చిపోయి వచ్చారా? ఏమండి, ఏమిటి మాట్లాడరు? మీరెప్పుడొస్తారా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాను. రండి. మీరు తొందరగా స్నానం చేసి భోజనం చేసేస్తే ఈ రాత్రంతా. అదేమిటండి అలా ఉన్నారు? ఏమి లేదు జయ, నేను నీకు కథ చెప్తాను. బాగుందండి మీ వరుస. ఇంతకాలానికి మన కష్టాలు గట్టెక్కుతున్నాయని నేను ఆనందిస్తుంటే ఈ సమయంలో కథలు కాకరకాయలు ఎందుకండి? నేను విన్నా. జయ, ఈ కథను తప్పకుండా వినాలి. మా ఆఫీసులో సుందరమూర్తి అని ఓ అబ్బాయి ఉన్నాడు. ఉంటే ఉన్నాడండి, మనకెందుకు? జయ ప్లీజ్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు మర్చిపోలేని చిత్రమైన కథ ఇది. మన తొలి రాత్రిని ఎప్పటికీ మర్చిపోకుండా ఉంచే గొప్ప కథ ఇది. సరే, మరీ ఇంత ఇదిగా చెప్తున్నారు కాబట్టి అవకాశం ఇచ్చేశాను, చెప్పేసుకోండి. ఆ సుందరమూర్తిది విచిత్రమైన స్వభావం. అతనికి ఇంకా పెళ్లి కాలేదు, చేసుకోడు కూడా. కానీ కంటికి అందంగా కనిపించిన ప్రతి అమ్మాయికి వల వేస్తాడు. ఆ అమ్మాయితో నెమ్మదిగా పరిచయం చేసుకుని ఆ పరిచయాన్ని బాగా పెంచుకుని చివరకు ఆ అమ్మాయి శీలాన్ని దోచుకుంటాడు, నమ్మించి మోసం చేస్తాడు. పెద్ద వెధవలా ఉన్నాడే, వాడి కథ మనకెందుకు? ఏదో గొప్ప కథ అనుకున్నాను. పూర్తిగా వినుజయ, అప్పుడు తెలుస్తుంది అది ఎంత గొప్ప కథో. వాడికో విచిత్రమైన అలవాటు ఉంది. తను అనుభవించిన ప్రతి అమ్మాయి దగ్గర నుంచి ఆ అనుభవానికి చిహ్నంగా ఏదో ఒక వస్తువును దొంగతనంగా పట్టుకొచ్చేస్తూ ఉంటాడు. మర్నాడు మా ఆఫీసులో అందరినీ పిలిచి ఆసక్తికరంగా అందంగా ఆ అమ్మాయిని ఎలా బుట్టలో వేశాడో, ఎలా అనుభవించాడో అందరికీ వివరంగా చెప్పి చివరికి తను తీసుకొచ్చిన వస్తువును అందరికీ గర్వంగా గొప్పగా చూపిస్తాడు. దుర్మార్గుడు, అమ్మాయిని పాడు చేసింది కాకుండా 10 మందికి చెప్పి పరువు తెస్తాడా? ఇడియట్. అవును, అది వాడి అలవాటు. వాడు ఈ రోజు కూడా ఓ విచిత్రమైన కథ చెప్పాడు. అది చెప్పిన తర్వాత ఓ వస్తువు చూపించాడు. అదేమిటో తెలుసా? ఇది మనకు జరగని తొలి రాత్రికి నీకు బహుమతిగా ఇచ్చాను, గుర్తుందా? ఏమండి, నేను వద్దు జయ, నాకు ఇంకేమీ చెప్పక్కర్లేదు. నేనేమీ ప్రశ్నలు వేయను. ఎందుకో తెలుసా? ఇది వాడి చేతికి ఎలా వెళ్ళింది అని అడిగితే ఎక్కడో పడిపోయిందండి అని చెప్తాం. నాకెందుకు చెప్పలేదు అని అడిగితే మర్చిపోయానండి అంటాం. ఇలా ప్రతి ప్రశ్నకు ఏదో ఒక సమాధానం ఉంటుంది. నేను వినకూడని సమాధానం ఒకటి ఉంటుంది కాబట్టి వేయకూడని ప్రశ్నలు వేయను. జయ, నాకు తెలిసినంత వరకు నేను ఉద్యోగం చేయమన్నానే తప్ప ఇంకేమీ బాధ పెట్టలేదు. అప్పుడప్పుడు కాస్త కోపంగా ప్రవర్తించాను. నాకు మంచితనం మీద గొప్ప నమ్మకం ఉంది. పవిత్రత అంటే అంతులేని గౌరవం ఉంది. కానీ కొట్టి తట్టి కుసంస్కారాన్ని మాత్రం కాదు. అందుకే నాది ఒకే ఒక రిక్వెస్ట్. తక్షణం ఈ ఇంటి నుంచి వెళ్ళిపో, దయచేసి వెళ్ళిపో. జయ, నా మీద నీకేమన్నా సానుభూతి ఉంటే మన గురించి ఎవరికీ చెప్పొద్దు. అదే నిన్ను కోరేది. వెళ్ళు, వెళ్ళిపో. ఏమిటి సార్, రమ్మని కబురు పెట్టారట? నీకోసం ఎదురు చూస్తున్నానయ్యా, దా కూర్చో. నీకు మంచి శుభవార్త చెప్పాలయ్యా. మహానుభావ, మీకు నమస్కారం. అద్దెవ్వడం 4 రోజులు ఆలస్యమైనంత మాత్రాన ఇలా శుభవార్తలు చెప్పి ప్రాణాలు తీయడం ఏం బాలేదు. కంగారు పడకయ్యా, ఇది నువ్వు రోజు వినే శుభవార్త కాదు, అసలు శిశువైన శుభవార్త. నీకు మాట ఇస్తున్నాను.